ఆ కాకరకాయ కడిగి సన్నగా ఇలా తరుక్కున్నాను. వెల్కమ్ టు వనజా నాగండి. ఇవి పెద్ద కాకరకాయల కంటే కూడా సైజులోనూ చిన్నగా ఉంటుంది, చేదు కూడా తక్కువ ఉంటుంది, కాకపోతే కొంచెం వెల ఎక్కువ అండి. నేను ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాను, మీరు నిలువును కూడా తరుక్కోవచ్చు. ఈ ముక్కలకు కొద్దిగా పసుపు తర్వాత ఉప్పు కూడా వేసి మనము కలుపుకుందాం. ఓ పాత్రలోకి వేసి కాసేపు అలా ఉంచేద్దామండి. తర్వాత పిండుకుని మనం దీన్ని వాడుకోవచ్చు. మిక్సీ జార్లోకి నేను కొబ్బరి వేసానండి, సగం చిప్పంతా. ఇప్పుడు ఇందులోకే పల్లీలు ఓ 2 స్పూన్లంతా, తర్వాత జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసేసాను. కొత్తిమీర కూడా వేసాను. ఇందులోకే 1/2 స్పూన్ అంతా పసుపు వేసానండి. ధనియాలు కూడా 1 స్పూన్ వేసాను, కాకపోతే అది ఫోల్డర్ మిస్ అయింది. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ వేసేసుకుందాము. దీనికి నీళ్ళేం వేసే పని లేదు, పొడి చేసుకుంటే చాలు. చూడండి ఇలా పొడి అయింది, బాగా అయింది. ఇలాగే ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన పెనం ఉంచినాను. చూడండి ఓ 4 స్పూన్లంతా నూనె వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిట్పట్లాడగానే మనం ఈ పాత్రలోనే ముక్కలనంతాను పిండుకుని ఇందులోకి వేసుకుందామండి. కొద్దిగా ఉంటుందండి చేదు, కాబట్టి మనము పిండుకోవాలంటే పిండుకోవచ్చు, లేకంటే మీరు ఉప్పు పసుపు కలపకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇది బాగా ఇలా మనము వేయించుకుందామండి. అంటే ఈ నిమ్మంతా తగ్గినాక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు వేద్దాము. పెద్ద పెద్దగా వేగిపోయిందండి, కనపడతా ఉంది చూడండి. కొద్దిగా ఇంకా క్రిస్పీ అయినాక తీసేద్దాము. ఇప్పుడు చూడండి వేగినందుకు సౌండ్ వినపడతా ఉంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే ఇందాక మనము పిండేసినాం కదా. ఈ మిక్సీ చేసుకున్న మసాలా పొడి అంతా కూడా ఇందులోకి వేసి కలిపేద్దాము. అలా వేయిద్దాము, ఎందుకంటే నేను అన్నీ పచ్చివే వేసుకున్నాను, అందుకని. అందులో ఈ ముక్కలకు నేను ఉప్పు కారం పడుతుందండి. 1 స్పూన్ అంతా చక్కెర వేస్తున్నా అండి. కొంచెము మధురం వస్తుంది, అందుకని. చాలా కమ్మటి వాసన అండి, తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అయిపోయిందండి. ఓ సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నేను ప్లేట్లో కూడా వేసాను, చూడండి ఎంత అయిందినని. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరి సహకారంతోనే నా ఒక ఛానల్ ముందుకు పోతుందండి. దయచేసి మీరు సబ్స్క్రిప్షన్ అయినాక బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. చాలా థ్యాంక్స్ అండి.